హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సొరబూరెలు అంటే సొరకాయ గారెలు ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా మంచిగా సింపుల్గా టేస్టీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఒక సొరకాయని పొట్టు తీయాలండి. పొట్టు తీసిన తర్వాత ఈ విధంగా బాగా తురుముకోవాలి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఇలాగే తురుముకోండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 5, మనం ఉల్లిపాయని పొట్టు తీసి కట్ చేసి, అలాగే జీలకర్రను కూడా కొంచెం వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈలోపు మనం తురుముకున్నాం కదా సొరకాయని, మనకి తురుముకున్నాక కొంచెం ఏమైనా పీసెస్ ఉంటే వాటితో పాటు మిక్సీలో వేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఈ విధంగా సొరబూరెల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని తీసుకుందాము. ఒక 2 నుంచి 3 రెబ్బల వరకు కరివేపాకుని తీసుకొని కావాలంటే చిన్నగా కొంచెం కట్ చేసుకొని ఈ విధంగా చల్లుకోవాలి. ఇందులో దాని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా కూడా చేతితో బాగా కలుపుకోవాలి. మనం ఇందులో ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం తురిమినప్పుడు వస్తుంది కదా ఆ రసం అనేది పిండిలోకి పర్ఫెక్ట్గా పడుతుంది. మనం పిండిని వేసేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ అయితే కనుక మళ్ళీ వేస్ట్ అవుతుంది. సో అందుకోసం కొద్దిగా యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కళాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు మనం ఒక టిష్యూ పేపర్ పైన కానీ లేకపోతే ఒక బండ పైన, చెక్క పైన ఎక్కడైనా సరే ఇప్పుడు కొంచెంగా పిండిని తీసుకొని మనకి చేతికి ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. కంపల్సరీ ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా అప్పల్లాగా గారెలాగా ఈ విధంగా మనకి నచ్చినట్టు ఎంత కావాలంటే అంత ఈ విధంగా చేసుకోవాలి. మనం ఖచ్చితంగా ఆయిల్ని అప్లై చేసుకుంటేనే మనం తీసేటప్పుడు మంచిగా వస్తుంది. ఈ విధంగా అన్నిటినీ కూడా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక వాయికి ప్రతిసారి కూడా ఒక 5 అలా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకొని మనము ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అవ్వకపోతే కనుక సొరబూరెలు అనేవి పొంగవు. సో బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం చేసుకున్న ఈ సొరబూరెలు అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఒక 1 or 2 minutes తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి ఇంకో సైడు. అలా అయితేనే 2 sides కూడా మంచిగా కాలుతుంది. మంచిగా వస్తాయి. మనకి సొరబూరెలు చూసారు కదా, కొంచెం పగుళ్ళలాగా వచ్చాయి కదా. మనకి ఇలా పగుళ్ళలాగా వస్తే లోపల మంచిగా కుక్ అవ్వి మంచిగా వస్తున్నట్టు అర్థం. ఇలా పగిలితేనే మంచిది. ఫైనల్గా మనకి ఈ కలర్కి వచ్చాక మనం సొరబూరెల్ని గరిటెతో తీసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయ్యాక మనం ఇంకో ప్లేట్లోకి తీసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ సొరబూరెలు ఎప్పుడంటే అప్పుడు మన ఇంట్లో బియ్యపిండి కనుక ఉన్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు సొరకాయ బియ్యపిండి ఉంటే చాలండి. ఎప్పుడంటే అప్పుడు స్నాక్స్ లాగా పిల్లలకైనా మనకైనా ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్. ఇంకా ఎప్పుడైనా కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసుకోండి. జస్ట్ 10 to 15 minutesలో వెంటనే అయిపోతాయి. ఇంకా మిగతా పిండిని కూడా ఈ విధంగా వేసుకోవడమే. చూడండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగా పొంగాయో.